అకస్మాత్తుగా జరిగిన పరిణామాలు రేవంత్ రెడ్డిని కూడా ఇబ్బంది పెట్టినట్టున్నాయి. ఎందుకంటే ఏదైతే ముందనుకున్నటువంటి వ్యవహారం ఒకటి, అది ఎటుకెటుకో మలుపులు తిరుగుతోంది. అందులో నెంబర్ 1 ఓయూజేఏసీ వెళ్ళి ఇంటి మీద దాడి చేయటం, అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయటం, టమోటాలో ఈ విసరడం, అక్కడ పగలగొట్టడం. ఇంకో పక్కన ఓయూజేఏసీ అనౌన్స్మెంట్ 25 లక్షల రూపాయలు అల్లు అర్జున్ ఇవ్వాలి, 15 లక్షల రూపాయలు రష్మిక మందన్ ఇవ్వాలి. ఆల్రెడీ ఇస్తామని చెప్పి ప్రకటించిన తర్వాత ఇది ఒక ఎత్తు. ఇంకొక వైపున ఒక పోలీస్ అధికారి వచ్చి ఏకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నువ్వేమన్నా తురుము కాన్వా, నువ్వేమన్నా తోపువా, నీకు ఆధార్ కార్డు ఎక్కడుందో మాకు తెలియదు, ఆంధ్ర ఆధార్ కార్డు ఉందా, తెలంగాణ ఆధార్ కార్డు ఉందంటూ అందులో మళ్ళీ ప్రాంతీయ పాయింట్లు రైజ్ కావటం, వీటన్నిటితో రేవంత్ రెడ్డి స్పందించారు. అధికారులు సంయమనం వహించాలి, ఎవరైతే అట్లాంటి వాళ్ళ మీద చర్య తీసుకోమని ఆదేశించాను అని ప్రకటించారు. అట్లాగే ఎవరైతే రాళ్ల దాడికి పాల్పడినటువంటి రాళ్లు టమోటాలు దాడికి పాల్పడినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని ఆదేశించారని చెప్పారు. పోలీసులు కూడా 6గురిని అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. ఓవరాల్గా చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కాదు, ప్రస్తుతం ఓ రకంగా చెప్పాలంటే మన ఒక అగ్గి రాజేశం, ఈ అగ్గి ఎక్కడ చల్లారుతుందో చూడాలి.